రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని 52 రూపాయలకు సన్న బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్ రామారావుపేటలో గల కోఆపరేటివ్ సూపర్ బజార్ నందు 52 రూపాయలకే నాణ్యమైన సన్న బియ్యం ప్రత్యేక కౌంటర్లను కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాజీలతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం పథకం యొక్క ప్రయోజనాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తలాటం సత్య, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట మెహర్ సీతారాం సుధీర్, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, ఆర్డీఓ మల్లిబాబు, కోఆపరేటివ్ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, డిఎస్ఓ ప్రసన్న లక్ష్మీదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ డైరెక్టర్ మేడం శ్రీ తుమ్మల పద్మజ గారిని సాదరంగా అదే అన్నీ నువ్వే ఇలా తిరిగా ఓకే మంకోలు जब तक साहब आगे बैठे हमारा सर एमएलए జరుగుతుందండి. అది బహిరంగ మార్కెట్ లో కిలో 62 రూపాయలు ఉన్నది. అదే కాకుండా రైస్ 60 రూపాయలు, 50 రూపాయలండి. విక్రయాలు ఈ ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయి. దీని కోసం ఒక స్పెషల్ గా ఒక యాప్ ని డెవలప్ చేయడం జరిగిందండి. ఈ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా యాప్ లో నమోదు చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు వైట్ కార్డుల మీద ఇచ్చుకోవడం, కొంతమందికి ఆ రేషన్ బియ్యం, ఇది ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలి అన్నట్టు ఒక కాన్సెప్ట్. గతంలో ఒక సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పి మాయమైపోయాడు. మీ అందరికీ గుర్తుందో లేదో, కానీ మేము సన్న బియ్యం ఇస్తామని మేము మాట ఇవ్వలేదు. కానీ మా కనీసం మా మేనిఫెస్టోలో ఈ సబ్జెక్ట్ ఉందండి, లేదు, ఎక్కడ ఈ సబ్జెక్ట్ లేదు. మేనిఫెస్టోలో సబ్జెక్టులు ప్రజలకు ఏం కావాలన్నది అన్నీ మేనిఫెస్టోలో ఉండవండి. పరిపాలన చేసేవాడు హృదయంలో ఉంటాయి. ఆవేళ అవసరాన్ని బట్టి, ఆ హృదయాన్ని బట్టి ప్రజలకు ఏం అవసరం అది చేస్తూ ఉంటారు. ఈవేళ ప్రజలకు అవసరం ఇక్కడ వీళ్ళు 10 రూపాయల డిఫరెన్స్ చెప్తా ఉన్నారు. కాదు, ఇది సూపర్ బజార్ కాబట్టి 10 రూపాయల డిఫరెన్స్ కనపడుతూ ఉంది. బయటికి వెళ్తే 15 రూపాయలు, 16 రూపాయలు, కొన్ని మార్కెట్లోకి వెళ్తే 20 రూపాయలు డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. ఆ క్వాలిటీ ఇది డైరెక్ట్గా మిల్ నుంచి తెచ్చింది. అక్కడ క్వాలిటీలో రకరకాలు బూడిద కలుపుతారు, కొంత రాయి కలుపుతారు, రకరకాల క్వాలిటీస్ రకరకాల చోట అమ్ముతూ ఉంటారు. కానీ ఇది 100% మిల్లర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చింది. ఈ సివిల్ సప్లైస్ మంత్రి గారు వచ్చిన తర్వాత అది ఒక ప్రత్యేకత చాటుకున్నదని చెప్పి మా జనసేన పార్టీ యొక్క పిఎస్సి అధ్యక్షుడిగా నేను చెప్పట్లేదు, నిజంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. 5 బస్తాలు కూడా మొన్న రబీలో తీసినటువంటి సందర్భం నేను చూస్తూ ఉన్నాను. అటువంటి ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి విషయాల గురించి చెప్పుకునేకైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఆ రోజు మౌలిక సదుపాయాలు కలగజేస్తామని చెప్పాం. మౌలిక సదుపాయాల్లో ఏ రకమైన లోటు లేదు. ఈవేళ రాష్ట్రం మొత్తం మీద మంచినీరు కానీ, అట్లాగే రోడ్స్ కానీ, డ్రైనేజ్కి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాబోయే 6 నెలల్లో పూర్తి స్థాయిలో ప్రణాళికలు తయారు చేసుకుని ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తాం. అట్లాగే ఇవాళ ఈ చక్కటి అవకాశాన్ని ఇవాళ కాకినాడలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని కోరుకుంటూ ఉన్నాం. రైస్ మిల్లర్స్ చెప్తా ఉన్నాం. చాలా ప్రాంతాలకి, మా రూరల్లో కూడా కొన్ని ప్రాంతాలకి దీన్ని విస్తరించాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇవాళ చక్కటి అవకాశం కలగజేసిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే సివిల్ సప్లైస్ మంత్రి గారి నాదెండ్ల మనోహర్ గారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం ఈ రోజున
ప్రతి ఒక్కరి నోటి మాట అదే మాట. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 2 సంవత్సరాల్లో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఈరోజు. అదేవిధంగా చూసుకున్న మొన్ననే ప్రారంభించినప్పుడు అండి రైతు బజార్లు ఈ రైస్ ఇచ్చేటప్పుడు అండి ఆ కుటుంబాలను అడిగాం. ఇప్పుడు మంత్రి గారు అడిగారు ఆ రైస్ తీసుకునేవాడిని, ఏమ్మా ఎలా ఉంది క్వాలిటీ అంటే చాలా బాగుంది, తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఇది మార్కెట్లో కొనుక్కోవాలంటే 62 రూపాయలది, ఈరోజు మాకు 52 రూపాయలకి ఇస్తున్నారని ఆ అమ్మ చెప్పింది ఈ రోజున. అదే రా రైస్ అయితే 58 రూపాయలు 50 రూపాయలకి ఇస్తున్నారని చెప్పి ఈరోజు చాలా సంతోషిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు పేద కుటుంబాలు ఉన్నారో అందరూ సంతోషిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలంటే 5 సంవత్సరాల నుండి రేషన్ డిపోలో రన్ చేయలేదండి. వైసీపీ నాయకులు కార్యకర్తలు రన్ చేసుకున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను నేను, ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పి ఎక్కడ ఇచ్చారు చెప్పండి? ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పి వ్యాన్లు పెట్టి సెంటర్లోకి వచ్చిన తర్వాత సైరన్ వేసేవారండి. సైరన్ అయితే అది పోలీసో తెలియదు వాళ్ళతో తెలియదు, అలాగుండేదండి సైరన్. ఆ సైరన్ వచ్చినప్పుడేమో దొంగలేమో పారిపోయేవారు. జనానికి ఏమో అర్థమయ్యేది కాదు. సెంటర్లో ఉండండి అందరిని వచ్చి తీసుకోమనివారండి. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్, మీకు చూపిస్తాను. కొంతమంది అక్క చెల్లెలు అయితే నైటీతో వచ్చేవారండి. ఎందుకు నైటీతో వచ్చారంటే ఆ టైంకి కానీ తీసుకోపోతానండి, తర్వాత రేషన్ ఇచ్చేవారు కాదు. తనిఖీలు చేస్తున్నారు, వీళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారు ఏదో చూస్తున్నారు, ఎక్కడైనా పొరపాటు ఉంటే సరి చేస్తున్నారు. ఆ విధంగా సరి చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ భీమం ఏదైతే ఈరోజు ఇస్తున్నారో దీన్ని కూడా ఎవరైతే సహకరిస్తున్నారో ఆ యజమానులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారో కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఈరోజు సహకరిస్తున్నటువంటి ఏదైతే మిల్లర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్లు అండి, సివిల్ సప్లై మినిస్టర్ కాదు ఏ మినిస్టర్ అయినా సరే, ఈరోజు ఈ సభ ద్వారా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలన వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మంత్రి కాకినాడ రాలేదండి. ఎవరైనా వస్తే సొంత పని మీద వచ్చి ఉంటారేమో. ఒక్క రివ్యూ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ఈ పని చేస్తుంది, మీకు ఏం కావాలని అడిగి రివ్యూ మీటింగే పెట్టలేదండి ఏ రోజు కూడా. సివిల్ సప్లై మంత్రి 4 సార్లు 5 సార్లు వచ్చి ఉంటారు ఇక్కడికి. కులంకుశంగా మనం ఇంకొక సందర్భంలో మాడుకోవచ్చు, కానీ ఈరోజు ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకుల విషయంలో ఎవరు కూడా బాధ కలగకూడదు, ప్రభుత్వం నుంచి ఎంతవరకు మనం చేయగలిగితే ఆ విధంగా చేద్దామని చొరవ చూపించమని చెప్పినప్పుడు వివిధ కోణాల నుంచి ఆలోచించి గత 2 నెలల నుంచి గల్ఫ్లో యుద్ధం జరుగుతోందని, తద్వారా మనకి డీజిల్ ఖర్చులు పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. కాబట్టి గతంలో ఉన్న రేటు కన్నా 10 నుంచి 15 రూపాయల వరకు కిలో బియ్యం పెంచారనే సమాచారం అందినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైస్ మిల్లర్స్ అందరినీ కూడా పిలిపించుకుని ఒకసారి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఏ విధంగా మనం సన్న బియ్యం అంటే బీపీటీ స్టీమ్ రైస్ ఎంత రేటుకి ఇవ్వగలుగుతాం, బీపీటీ రా రైస్ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం అనేది ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికన్నా ముందు మీకు జరిగిన వాస్తవాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మనకు వస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం మీకు చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మనం చేపట్టిన అనేక సంస్కరణలు అవి చూసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మనస్ఫూర్తిగా మనకి అన్ని విధాలుగా అండయిస్తోంది. అందులో భాగంగానే మనం రేషన్ షాపుల్లో ఇప్పుడు ఇంతమంది కొండబాబు గారు చెప్పినప్పుడు గతంలో 9,260 వ్యాన్లు పెట్టారు. ఇల్లు ఇంటింటికి సరఫరా చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఇంటింటికి సరఫరా చేయలేదు. ఆ 9,260 వ్యాన్లకి సుమారు 600 కోట్ల రూపాయలు వృధా చేశారు ప్రజల డబ్బు. ఈరోజు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో 160 షాపులకి మనం రేషన్ బియ్యం ప్రతి నెల పర్ఫెక్ట్గా సరఫరా చేస్తున్నాం, పంచదార సరఫరా చేస్తున్నాం. అందులో భాగంగా మీకు రాబోయే రోజుల్లో కందిపప్పు మరియు పామాయిల్ కూడా ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకురావడమే కాకుండా మొట్టమొదటిసారి భారతదేశంలో మినీ మార్ట్లు ఏర్పాటు చేసే విధంగా మీ మార్ట్లని మనం నామకరణం చేసి ఎవరైతే ఆసక్తి చూపించారో ఈ రేషన్ షాపుల్లో వాళ్ళందరికీ కూడా మేము ఒక అవకాశం కల్పిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మేము డీమార్ట్తో పోటీ పడి 64 ప్రోడక్ట్స్
వినియోగదారులకి తక్కువ ధరకి నాణ్యమైన సరుకు అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. 31,000 కోట్ల రూపాయల ధాన్యం మనం సేకరించాం. 31,000 కోట్ల రూపాయలు, ఇది ఒక చరిత్ర. ఆ 31,000 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించడమే కాకుండా 94% 24 గంటల లోపే ఆ డబ్బు రైతుకు చెల్లించాం అనేది గర్వంగా చెప్తున్నాను. ఈరోజు మా కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేశామో 5 రోజులైంది ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటి వరకు సుమారు 14,000 క్వింటాలు ఆల్రెడీ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి అందించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో పెంచే విధంగా మరింత వేగవంతంగా ప్రజలకి సేవలు చేయాలనే ఆలోచనతోటి కౌంటర్లు కూడా మేము పెంచుకునే విధంగా ఇప్పుడే నేను రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడాను. ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో ఆదర్శవంతంగా ప్రజలకి ఈ సరుకు అందించే విధంగా ముందుకెళ్తాం. సహకరించిన సూపర్ బజార్ వారికి, గౌరవ శాసనసభ్యులకి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను తప్పకుండా ధరించాలి. చేనేత వృత్తిని, నేతన్నని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమం. కనీస వేతనం 31,000కు పెంచాలని, పంటలకు ఇచ్చే గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని డిమాండ్. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. బియ్యం ధరల పెరుగుదల ప్రజలపై భారం పడకుండా 52 రూపాయలకే కేజీ సన్నబియ్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.